నువ్వేంటి ఇక్కడ? పార్వతి, పార్వతి, నీకెంత చెప్పినా దండ. ఆగవే, నేను ఇంకోసారి తాగనే. నీకు దండం పెడతానే, కాళ్ళు పట్టుకుంటా. పార్వతి, ఆగవే. పార్వతి, పార్వతి, తీయవే. తీసే ఉందా? అమ్మో, ఏంటిది ఎట్ట ఏడుస్తుంది? కొంచెం ఆ ఏడు పాపుతావా? అరే, నేనేదో మహాపాపకార్యం చేసినట్టు ఎందుకే అట్ట ఏడుస్తున్నావు? మోసం చేసావుగా, చాలదా? మోసం చేయడం అంటే మందు బీడి తాగడం కాదే. నువ్వు ఉండగా ఇంకొక అమ్మాయితో గడపడం, తిరగడం. ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందిలే. కోర్త మొహం పప్పు చెక్క అవుద్దాం అనుకున్నావు. జరగంది జరుగుతుందని ఊహించుకొని నాతో గొడవ పెట్టుకో మాకు. ఏమో, రోజు రోజుకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నమ్మకం తగ్గిపోతుంది. నన్ను వాడుకుని వదిలేస్తావేమో. నువ్వు అలా మాట్లాడ మాకు. నీకు దండం పెడతా. నువ్వంటే నాకు పిచ్చి ప్రాణమే. అందుకేనా తాగనని నా మీద ఒట్టేసి మరీ తాగేవంటే నేను పోయినా పర్లేదు, అంతేగా? ఉసే, ఏసే ఒట్టుకు మనుషులు చచ్చిపోతే మన దేశంలో ఇంత జనాభా ఉండదే. ఒట్టు అంటే నమ్మకం. ఆ నమ్మకం పోయిన తర్వాత బతికున్నా చచ్చినట్టే. వామ్మో వామ్మో, ఇప్పుడు ఏం కావాలి? పెళ్లి చేసుకోవాలి, అంతేనా? రేపు పొద్దున్నే మన పెళ్లి. నమ్మవా? నమ్మవా? అయితే ఇంకొకలా చెప్తా, నమ్ముతావా? రేపు పొద్దున్నే మన పెళ్లి, సరేనా? దానికి ఎడిపోయినా సున్నపల్లిలాగా. ఒక్క నిమిషం కోటి. ఏంటి? నేను లోపలికి రాకూడదు. ఎందుకు? అబ్బా, అర్థం చేసుకో. ఓ అదా, సరే. అందరూ నమ్మే దేవుడు అక్కడున్నాడు, నువ్వు నమ్మే దేవుడు ఇక్కడున్నాడు. ఎక్కడైతే ఏంటి, ఇక్కడే కట్టేస్తా. ఏయ్, ఇది గుడి. సరే పద. ఇదేమన్నా కొంప? మామూలు చూసుకో తెలుసా, బ్రహ్మాండం చూసుకుంటారు. నువ్వేం భయపడమాక. నానా, నానోయ్, ఏం చేస్తున్నావు పొద్దునే? ఏమో మందు అవుతున్నావు, బయటికి రా. ఏదిరా నీకు గోల? నానా, ఇదిగో నా పెళ్ళాం. అయినా నీకు ముందే చెప్తే వారాలు వజ్జాలు కట్నం తొక్క తోలను 100 మాట్లాడతావు. అందుకే పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసా. భర్తగా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో కోడలిగా మన ఇంటిని కూడా అంతే బాగా చూసుకుంటది. అయినా నా మొహానికి ఇదే ఎక్కువ. నువ్వు పదా. మందు తాగేసి మందు లేకుండా ఏం లేదు పెద్దమ్మా, ఈడు ఎవతులో పెళ్లి చేసుకుని వచ్చాడు. అది అవుతూ ఈడికి కనబడతా ఉంది కానీ నాకు కనబడి సావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? తాగింది ఎక్కువైందా? అది అక్కడే ఉంటే ఏడుందిరా, పోయి చూసుకో. బావా, నిజంగానే ఇక్కడ ఎవరు లేరా? నిజంగా ఎవరు లేరు బావా. నిన్న రాత్రి కూడా ఎవరో ఉన్నారన్నట్టు పరిగెట్టావు. ఏమైంది బావా నీకు? లేదు బావా, ఇక్కడే ఉంటారు బావా. తీసుకొచ్చాను. ఎవరు లేరు బావా. ఊరుకో బావా, మా నాన్న అంటే తాగుపోతాడు. మీరు కూడా ఏంటి బావా? ఎక్కడికి పోయింది? అరే